రాజ్యంను నీతిని వెతుక్కుంటూ దేవుని ఆజ్ఞల ప్రకారం, దేవుని ఆజ్ఞల చట్టాల ప్రకారం నువ్వు నిలబడు. మౌనంగా దేవుని కొరకు కనిపెట్టుకోను, అంతే. కీర్తనకారుడు ఇస్తున్నటువంటి తాళపు చేయి చూడండి, ఇక్కడ యెహోవా ఎదుట మౌనంగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకో. నీకు కావలసినవి అన్నీ కూడా నీ పరలోకపు తండ్రికి తెలుసు. నీకేం కావాలో పరలోకపు తండ్రికి తెలుసు. నీకు కావలసినవి అన్నీ కూడా దేవుడు నీకు అనుగ్రహిస్తాడంట. మరి ప్రార్థించి కనిపెట్టి చూసిన ఫలితం లేకపోవచ్చు, కానీ ఈ రోజు నుంచి ఆయన శాసనాలను, ఆయన ఆజ్ఞలను పాటించి మొదట ఆయన రాజ్యం నీతిని వెతికినప్పుడు మాత్రమే దేవుని కార్యాలను మనం చూడగలుగుతాం. మరి అవన్నీ కూడా నీకు రావాలి అంటే రెండు తాళపు చేతులు. మొదట రాజ్యము నీతి, తర్వాత నువ్వు అడుగు వాటిని అన్నిటినీ దేవుడు అనుగ్రహిస్తాడు. నీకు ఈరోజు ఆరోగ్యం కావాలా, మొదట ఆయన రాజ్యం నీతిని వెతుకు. నీకు డబ్బు కావాలా, మొదట ఆయన రాజ్యం నీతిని వెతుకు. ఆయన రాజ్యం నీతిని వెతకడం అంటే ఏంది? దేవుని చిత్త ప్రకారము బ్రతకడం. ఆయన రాజ్యము నీతి ఏంది? దేవుని శాసనాల ప్రకారం నడుచుకోవడం. ఇవేవి చేయకుండా మనకు కావాల్సినవి అన్నీ అడిగితే నీ భోగముల నిమిత్తమే అడుగుతున్నామని యాకోబు పత్రికలో చెప్తా ఉంది. అక్కడ ఏమన్నది? అక్కడ యాకోబులో, మీరు అడిగినను మీ భోగముల నిమిత్తమే వినియోగించుటకై దురుద్దేశంతో అడుగుతారు కనుక మీకేమీ కూడా దొరకట్లేదు. ప్రియా దేవుని సంగమా, దేవుని రాజ్యం కొరకు నువ్వు ఎప్పుడైతే ప్రాకులాడతావో, దేవుని పరిస్థితిని, దేవుని రాజ్యము, దేవుని సేవ, దేవునికి ఎప్పుడైతే సమయం ఇస్తావో అప్పుడు నీ సరిహద్దులను ఎవ్వరు కూడా మూసేయలేరు. దేవుడు నీ సరిహద్దులను ఆశీర్వదించి నిన్ను విశాలపరిచి నిన్ను ఉన్నతమైన స్థితిలో దేవుడు పెడతాడు.